ప్రేమ. ఎపిసోడ్ 241 మొదటి సినిమా. విజయే తన సొంత డాడీ అని తెలిసాక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఖుషి. హ్యాపీగా బాధలన్నీ ఆదమరిచి నిద్రపోయింది. తను నిద్రపోయినప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వు, ఆనందం కనిపిస్తూనే ఉన్నాయి. పవిత్ర హాయిగా నిద్రపోతున్న తన కూతురిని ప్రేమగా చూస్తూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి తన కూతురు పక్కనే కూర్చుండిపోయింది. ఖుషి డీప్ స్లీప్ లో ఉండగా పవిత్ర ఫోన్ వైబ్రేట్ అయ్యింది. తన కూతురిని నిద్ర లేపొద్దన్న ఆలోచనతో పవిత్ర వెంటనే ఫోన్ తీసుకుని వార్డ్ నుండి బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది. తనకు అనుపమ నుండి కాల్ వచ్చింది. 2 రోజుల ముందు అసలేం చెప్పకుండా సడన్ గా లంచ్ నుండి ఎందుకు వెళ్లిపోయిందని పవిత్రను అనుపమ ప్రశ్నించింది. సారీ అనుపమ, ఆ రోజు నాకొక ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల సడన్ గా వచ్చేయాల్సొచ్చింది. అందుకే ఎవరికీ చెప్పకుండానే ఇంటికి వెళ్లిపోయాను. నేను సారీ చెప్పానని డైరెక్టర్ విక్రమ్ గారికి కూడా చెప్పు అంటూ పవిత్ర వివరించి చెప్తుంది. ఇట్స్ ఓకే మధుశ్రీ, నేను జస్ట్ అడుగుతున్నాను. నువ్వు బాగుండి అంతా బాగానే ఉంటే నాకు సంతోషమే. నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ విషయం నీకే ముందుగా చెప్పాలని కాల్ చేశాను. మన ఇద్దరు మిత్రులు సినిమా ఈ రోజే రిలీజ్ అవుతుంది అంటూ ఎగ్జైటెడ్ గా చెప్తుంది అనుపమ. అనుపమకి ఈ గుడ్ న్యూస్ పవిత్రతో షేర్ చేసుకోవాలని అనిపించింది. తనకు ఈ విషయం తెలిసిన వెంటనే పవిత్రకి కాల్ చేసింది. నిజానికి ఆ సినిమా డైరెక్టర్ విక్రమ్ మర్డర్ కేసులో చిక్కుకోవడం వలన సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అవుతుందని ప్రకటించారు. కాని విక్రమ్ పోలీస్ కస్టడీ నుండి బయటికి రాగానే అతను తప్పు చేయనప్పుడు అతని సినిమా మాత్రం ఎందుకు ఆగిపోవాలి అని షెడ్యూల్ ప్రకారం సినిమాను రిలీజ్ చేస్తాడు. వావ్, సూపర్ అనుపమా, ఎన్నో ఒడిదొడుకుల తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది అని పవిత్ర చాలా సంతోషంగా అంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పటినుంచి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయినా ఫైనల్ గా సినిమా రిలీజ్ అయిందంటే సినిమా వెనుక ఉన్న ప్రొడక్షన్ టీం చాలా కష్టపడ్డారు అని అనుకుంటుంది పవిత్ర. సేమ్ అలాగే హీరో సినిమా పార్ట్ 1 షూటింగ్ టైంలో కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈవెన్ పార్ట్ 2 షూటింగ్ లో కూడా అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. ఏదేమైనా ఫైనల్ గా ఇద్దరు మిత్రులు సినిమా అఫీషియల్ గా రిలీజ్ అవడంతో పవిత్ర చాలా రిలీఫ్డ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక సైన్ చేసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు. అలాగే హీరో సినిమా పార్ట్ 1 లో కూడా పవిత్ర వర్క్ చేసినప్పటికీ మొదట రిలీజ్ అవుతున్న సినిమా ఇద్దరు మిత్రులు కావడంతో తన మొదటి సినిమా రిలీజ్ అవుతున్న వార్త వింటుంటే ఏదో తెలియని అచీవ్మెంట్ అందుకున్న ఫీలింగ్ కలిగింది తనకు. ఇక హీరో సినిమాకి వస్తే ఖుషీకి ఇంజరీ కావడంతో పవిత్ర ప్రొడక్షన్ టీం నుండి లీవ్ తీసుకుంది. తనకిప్పుడు ఖుషీ కన్నా కెరియర్ ఇంపార్టెంట్ కాదు. కెరియర్ పోతే మళ్లీ బిల్డ్ చేసుకోవచ్చు, కాని ప్రాణం పోతే తిరిగి రాదుగా. అందుకే ఖుషీ ఆరోగ్యం దగ్గరుండి చూసుకోవాలని కొన్ని రోజులు లీవ్ తీసుకుంటుంది. పవిత్ర ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్లీ వార్డ్ లోపలికి వెళ్లి ఖుషీ పక్కనే కూర్చుంది. కొద్ది సమయానికి విజయ్ కూడా తన కూతురిని చూడ్డానికి వార్డ్లోకి వచ్చాడు. తన కూతురు అలా క్యూట్ గా నిద్రపోతున్న దృశ్యం అతని మనసును కుదుటపరిచింది. చెర్రి నిద్రపోయిందా అంటూ పవిత్రను చూస్తూ అడిగాడు. అవును, ఒక 10 నిమిషాలవుతోంది అంటూ పవిత్ర జవాబు ఇచ్చి, అవును విజయ్, నువ్వు ఓకే కదా అని అడుగుతుంది. ఖుషీ విజయ్ మీద భయం పెంచుకుని అతనికి దూరంగా ఉండడానికి ట్రై చేయడం అతని మనసును ముక్కలు చేసిందని, అతను మెంటల్ గా చాలా బాధపడ్డాడని పవిత్ర ముందుగానే గెస్ చేసింది. అందుకే అతను ఇంకా అలాగే ఫీల్ అవుతున్నాడని అనుకుని దిగులుగా అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను మధుశ్రీ. జస్ట్ తనకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు నా వల్లే ఇదంతా జరిగింది. నేను కారణం కాకపోతే చెర్రీకి ఇలా అని బాధపడుతూ పవిత్రతో అంటాడు. అతని కళ్ళు గిల్టీ ఫీలింగ్తో నిండిపోయాయి. అసలు అతని కారణంగానే ఖుషీ ఐడెంటిటీ బయటికి రిలీజ్ అయ్యిందని, లేదంటే ఖుషీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, దీనంతటికీ తనే కారణమని విజయ్ ఫీల్ అవుతున్నాడు. పవిత్ర విజయ్ చేతిని ప్రేమగా పట్టుకుని
చిన్న చిరునవ్వుతో అతని మనసులోని అనుమానాలను, బాధలను తొలగించేలా, నేనీకు ముందే చెప్పాను. ఖుషీకి జరిగిన దానికి నేనిన్ను అస్సలు బ్లేమ్ చేయడం లేదు. కొంచెం కూడా నాకు నువ్వు కారణమని అనిపించడం లేదు. కాబట్టి నువ్వు బాధపడకు. ఏదో ఒక రోజు ఖుషి ఎవరనేది బయటికి తెలియాల్సిందే. తెలిసినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ముందే ఊహించాను. కాని మరీ ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. మేబీ మనం ముందుగా ఊహించి ఉంటే తననింకా బాగా ప్రొటెక్ట్ చేసి తనకేం కాకుండా చూసుకునేవాళ్లం. బట్ స్టిల్ ఏదేమైనా జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చోకుండా ఫ్యూచర్లో తనకేం జరగకుండా ఉండేందుకు మనం మరింత జాగ్రత్తగా మారాలి. అంతేకాదు, నువ్వే తన సొంత డాడీవి అని కూడా ఖుషీకి చెప్పాను. అది విన్నప్పుడు ఖుషి చాలా సంతోషపడింది. తను నిన్ను ఎప్పటికీ ద్వేషించదు అంటూ పవిత్ర తన మాటలతో విజయ్ను మరింత కంఫర్ట్ చేసింది. పవిత్ర ప్లేస్లో ఇప్పుడు వేరొక అమ్మాయి ఉండి ఉంటే చిన్నారికి అలా జరగడానికి కారణం తన బాయ్ ఫ్రెండే అని అతనితో గొడవ పెట్టుకుని ఉండేది కావచ్చు. కాని పవిత్ర అలాంటి అమ్మాయి కాదు. తనకు తెలుసు ఇందులో విజయ్ తప్పు లేదని. అతని ఫేమస్ పర్సనాలిటీ వల్ల ఖుషి ఐడెంటిటీ లీక్ అయి ఉండొచ్చు కాని విజయ్ దానికి బాధ్యుడు అనుకోవడం కరెక్ట్ కాదు. అందుకే అతన్ని అర్థం చేసుకుని కంఫర్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఇంత మంచి మనసు, అందం, అర్థం చేసుకునే గుణం గల పవిత్ర తన పర్సనాలిటీ, చామ్ ఇంకా కైండ్నెస్ తో విజయ్ మనసు దోచేసింది. అతని లైఫ్లోకి ప్రేమను, ఆనందాన్ని, ఇన్స్పిరేషన్ను, లైఫ్ మీద ఆశను తీసుకొచ్చింది. తన స్వచ్ఛమైన ప్రేమకి విజయ్ ఎప్పుడో ఫిదా అయ్యాడు. ఇంతలా అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చే అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు విజయ్. విజయ్ మెల్లగా నిద్రపోతున్న తన కూతురి తల మీద ప్రేమగా నిమురుతూ, థాంక్యూ సో మచ్ మధుశ్రీ. నేను జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతాను అనుకున్నాను. జీవితం మీద ఆశపోయి దుఃఖంతో మిగిలిన నా జీవితంలోకి వెలుగులా అడుగుపెట్టావు. నాకు ఈ ప్రపంచంలోనే బెస్ట్ డాటర్ను ఇచ్చావు. నా లైఫ్లోకి చెర్రీను తీసుకొచ్చినందుకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అంటూ పవిత్రకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకున్నాడు విజయ్. పవిత్ర విజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చిన్నగా నవ్వుతూ, వెల్, ఒకవేళ ఎలా థాంక్స్ చెప్పాలో తెలియకపోతే జస్ట్ నన్ను పెళ్లి చేసుకో చాలు, నీ రుణం తీరిపోతుంది అంటూ జోక్గా చెప్తుంది. ష్యూర్ మధుశ్రీ, నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఈ క్షణమే పెళ్లి చేసుకోవడానికి కూడా నేను సిద్ధమే అంటూ తారాజువ్వల్లా మెరుస్తున్న కళ్లతో, పెదాల మీద చిరునవ్వుతో జవాబు ఇచ్చాడు విజయ్. పవిత్ర ఒప్పుకుంటే అతని జీవితాన్ని ఆమెకి అంకితం చేయడానికి కూడా విజయ్ రెడీగా ఉన్నాడు. అతని సర్వస్వాన్ని అర్పించడానికి కూడా వెనుకాడాడు విజయ్. నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటాను? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నా పువర్ బ్యాక్గ్రౌండ్ ను కూడా పట్టించుకోకుండా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అని అంటుంది పవిత్ర. విజయ్తో జీవితం పంచుకోవాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి తను అతనికి సరితూగదని ఫీల్ అయ్యేది పవిత్ర. లేదు, నువ్వు ఆల్రెడీ నా మనసులో అన్ని విధాలా ఒక పర్ఫెక్ట్ అమ్మాయివి. నువ్వు ఈ వరల్డ్లోనే మోస్ట్ కైండెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్. నిన్ను కలవడమే నా లైఫ్లో నేను చేసిన ద బెస్ట్ పని. నువ్వు నా పక్కన ఉన్న ప్రతి క్షణం నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్స్ గా మిగిలిపోతాయి. జీవితాంతం నువ్వు నా లైఫ్లో ఉండగలిగితే అదే దేవుడు నాకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ గా నేను ఫీల్ అవుతాను అంటూ పవిత్ర కళ్లలోకి చూస్తూ బదులిచ్చాడు విజయ్. పవిత్ర చిన్నగా నవ్వుతూ, నేను కూడా నిన్ను కలిసినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది. ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకుంటూ ఇరువురి ప్రేమను కళ్లతో తెలుపుతూ మనసులో వారి వారి రూపాన్ని ముద్ర వేసుకుంటున్నారు. వారి మాటలతో వార్డ్లోని వాతావరణం మొత్తం ప్రేమతో నిండిపోయింది. ఈ చిలకా గోరింకలిద్దరూ వాళ్ల కూతురిని చూస్తూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. సమయం గడుస్తూనే ఉంది. సడన్ గా వాళ్ళిద్దరికీ మమ్మీ, డాడీ అని చిన్నగా వాయిస్ వినిపించింది. పవిత్ర, విజయ్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ ఒకేసారి తల పైకెత్తి ఖుషి నిద్ర నుండి మేల్కోవడం గమనించారు. నిద్రపోయి లేచిన తర్వాత ఖుషి ఇప్పుడు కొంచెం యాక్టివ్గా, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. తన ముఖం ఇదివరకటిలా పేల్గా లేదు. ఇప్పుడు తనలోని ఆ స్పార్క్ ఆమె ముఖంలో కనిపిస్తుంది.
నిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరవగానే తన మమ్మీ డాడీ ముఖాలను చూసి ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. విజయ్ సడన్ గా తన కూతురు అతన్ని డాడీ అని పిలవడం విన్నాడు. అతను ఇదంతా నిజమని నమ్మలేకపోయాడు. ఖుషి తనతో ఇకపై మాట్లాడకుండా అతన్ని దూరం పెడుతుందేమో అని అనుకున్న విజయ్కి ఖుషి తీయని పిలుపు అతని మనసులో సంతోషాన్ని నింపింది. అతను ఆశ్చర్యంగా పవిత్ర వైపుకి తిరిగి, చెర్రీ నన్నిప్పుడు డాడీ అని పిలిచిందా అంటూ ఎగ్జైటెడ్గా అడిగాడు. అవును, తను నిన్ను డాడీ అని పిలిచింది అంటూ పవిత్ర చిన్న స్మైల్తో బదులు ఇచ్చి ఖుషి వద్దకు వెళ్లి, ఖుషి బేబీ బాగా నిద్రపట్టిందా అని అడిగింది. ఖుషి నవ్వుతూ అవును అన్నట్టు తలాడించింది. విజయ్ అతని వీల్చైర్ను ఖుషి వద్దకు స్టీర్ చేసుకుంటూ వెళ్లి, చెర్రీ అంటూ సాఫ్ట్గా పిలిచాడు. ఖుషి విజయ్ వైపుకి కొద్దిసేపు అలాగే చూసి ఫైనల్గా డాడీ అని పిలిచింది. తను నిజంగానే అతన్ని డాడీ అని పిలుస్తుందని గమనించిన విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని గుండెల్లోని భారం మొత్తం తగ్గిపోయినట్టు అనిపించింది. ఖుషి అతన్ని చూసి భయపడుతుందని, మళ్లీ తన మీద నమ్మకాన్ని సంపాదించుకునేందుకు చాలా టైం పడుతుందని అనుకున్నాడు విజయ్. కాని ఖుషి అతన్ని ఇంత బాగా అర్థం చేసుకుని మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెర్రీ, నీలాంటి గుడ్ డాటర్ ఉన్నందుకు డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. యు ఆర్ ద బెస్ట్ డాటర్ ఇన్ ద వరల్డ్ చెర్రీ. డాడీ లవ్స్ యూ అంటూ విజయ్ ఖుషి తలను నిమురుతూ చెప్పాడు. అతను ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అతని కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతున్నాయి. ఖుషి మళ్లీ అతన్ని డాడీ అని పిలవడంతో విజయ్కి ఏడుపు వచ్చేసింది. ఖుషి విజయ్ చేతిని పట్టుకుని నవ్వుతూ, డాడీ, నేను కూడా చాలా లక్కీ. ఎందుకంటే నువ్వు బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ కాబట్టి. నేను నిద్రపోయినప్పుడు నాకు నీ గురించే కల వచ్చింది తెలుసా అని చెప్తుంది. అవునా, ఏంటా కల అని విజయ్ అడగ్గానే, నువ్వు మళ్ళీ నడుస్తున్నావంట, నాతో కలిసి కైట్స్ ఫ్లై చేస్తున్నావంట అంటూ ఖుషి ఎగ్జైటెడ్ గా చెప్పింది. తన మాటల్లో నాన్న ప్రేమను ఎంతలా మిస్ అవుతుందో విజయ్కి అర్థమయ్యింది. విజయ్ అతని కన్నీటిని తుడుచుకుంటూ, ఓకే చెర్రీ, నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే డాడీ నీతో కలిసి కైట్స్ ఎగరవేస్తాడు, ఆడుకుంటాడు, సరేనా అంటూ ప్రామిస్ చేస్తాడు. ఖుషి ఇది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కాని తన నాన్న వీల్చైర్ గురించి ఆలోచిస్తూ, కానీ డాడీ, నువ్వు వీల్చైర్లో ఎలా కైట్స్ ఎగరేస్తావు అని కంగారుగా అడుగుతుంది. విజయ్ తన కంగారును చూసి చిన్న స్మైల్ ఇస్తూ, డాడీ ఆల్రెడీ నడవడం, రన్నింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఇక నాకు వీల్చైర్తో అవసరం లేదు చెర్రీ. నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే మనం ఆడుకుందాం అని చెప్పాడు. ఇది విన్న ఖుషీకి వెంటనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి తన డాడీతో ఆడుకోవాలని ఆశగా ఉంది. కాని డాక్టర్ చెప్పే వరకు ఇక్కడే ఉండాలని పవిత్ర అండంతో బుంగమూతి పెట్టి అలాగే అంటూ మౌనంగా ఉండిపోయింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 242 డేంజరస్ డెత్. విజయే తన సొంత తండ్రి అని తెలిసాక ఖుషి చాలా సంతోషపడి తన డాడీతో కలిసి మునిపటిలా కైట్స్ ఎగరవేస్తూ ఆడుకోవాలని ఆశపడుతుంది. కాని విజయ్ వీల్చైర్లో ఉండడంతో డాడీ వీల్చైర్లో నుండి కైట్స్ ఎలా ఎగరేస్తాడు అని నిరాశగా ఫీల్ అవుతుంది. విజయ్ తను రికవర్ అయినట్టు తన ఎనిమీస్ కి తెలియకూడదు అన్న ఉద్దేశంతో వీల్చైర్లోనే ఉండిపోతాడు. కాని అతను పూర్తిగా వీల్చైర్ను వదిలేసే రోజు తొందరలోనే ఉందని తెలిసి ఖుషి, పవిత్ర ఎంతో సంతోషపడతారు. ఖుషి హాస్పిటల్లో బోరింగ్గా ఫీల్ అవ్వడం గమనించిన విజయ్, చెర్రీ, నీకు బోర్ కొడుతుందా? సరే, డాడీ నీకు ఒక మంచి స్టోరీ చెప్తాడు, ఓకేనా అని అన్నాడు. ఖుషి చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతూ, వావ్, సూపర్, నాకు డాడీ చెప్పే స్టోరీ వినాలనుంది అని ఎంతో హ్యాపీగా అంటుంది. విజయ్ ఆల్రెడీ ఖుషీకి కావలసిన వస్తువులన్నీ సురేష్ చేత ఇంటి నుండి తెప్పించాడు. తను తెచ్చిన రంగురంగుల బొమ్మలు కల స్టోరీ బుక్ ను తీసుకుని
మెల్లగా ఖుషీ పక్కన కూర్చుని స్టోరీ బుక్లోని అందమైన బొమ్మలని చూపిస్తూ తన కూతురికి ఒక మంచి కథ చెప్పాడు. తండ్రి కూతుర్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా మునుపటిలా క్లోజ్ అవ్వడం చూసిన పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతిరోజూ ఈ ఇద్దరూ ఇలాగే సంతోషంగా క్షేమంగా ఉండాలని మనసులో కోరుకుంటుంది. మరోవైపు ఖుషీని కిడ్నాప్ చేసిన వారిలో అందరూ చనిపోగా మిగిలిన వ్యక్తిని ఒక డార్క్ బేస్మెంట్ రూంలో చైన్లతో కట్టేసి ఉంచారు. చుట్టూ చీకటి, శ్వాస కూడా క్లియర్గా వినిపించేలా, సూది కింద పడినా పెద్దగా శబ్దం వచ్చేలా ఉన్న పరిసరాలు. అతని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయింది. అతన్ని ఇంటరోగేట్ చేయడానికి సురేష్, సంజయ్ కొంతమంది బాడీగార్డ్స్తో కలిసి బేస్మెంట్ రూంకి వచ్చారు. సంజయ్ అతని చేతిలో ఉన్న లైసెన్స్డ్ గన్ను ఆ క్రిమినల్ తలకి గురిపెడుతూ, చెప్పు, ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎవరు పంపించారు నిన్ను? ఖుషీని కిడ్నాప్ చేయమని నీకెవరు చెప్పారు అని సీరియస్గా అడిగాడు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా భయపెట్టి అడిగినా ఆ క్రిమినల్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అతను ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. అతను ఎంతకూ నోరు మెదపకపోయేసరికి సంజయ్కి చాలా కోపం వచ్చింది. తన ఫ్రస్ట్రేషన్ను కంట్రోల్ చేసుకోలేక, వీడిని ఇలా మాటలతో అడగడం సరిపోదు, వీడికి చేతల్లో చెప్పాలి అని డిసైడ్ అయ్యి పిడికిలి బిగించి గట్టిగా అతని ముఖం మీద ఒక పంచ్ ఇచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని గాయాలైనా అతని ముఖం మొత్తం దెబ్బల వల్ల వాచిపోయి నోటి నుండి రక్తం కారుతున్నా ఆ క్రిమినల్ మాత్రం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడు. ఆ క్రిమినల్ బిహేవియర్ సంజయ్లోని ఫ్రస్ట్రేషన్ను మరింత పెంచుతోంది. అతన్ని డీల్ చేసేందుకు సంజయ్ దగ్గర ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఎలాగైనా నీ చేత నిజం కక్కిస్తాను అని మనసులో అనుకుని, ఇంతకుముందు విజయ్ ఆ క్రిమినల్ని బుల్లెట్తో కాల్చిన చోట గట్టిగా అడుగు వేసి తొక్కుతూ అతని తలకి గన్ను ఎక్కుపెట్టి కోపంగా, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. అయినా నువ్వు నోరు తెరిచి జవాబు చెప్పకపోయావా, తర్వాత నువ్వు చెప్పాలనుకున్నా నీకు అవకాశముండదు. ఎందుకంటే నువ్వీ లోకంలోనే ఉండవు కాబట్టి. నా చేతుల్లో చచ్చిపోతావా, లేక నీ వెనుక ఎవరున్నారో చెప్తావా అని వార్న్ చేస్తూ సీరియస్గా అన్నాడు సంజయ్. ఆ క్రిమినల్కు బుల్లెట్ తగిలిన గాయమైన చోటి సంజయ్ గట్టిగా కాలు పెట్టి ప్రెస్ చేయడంతో ఆ నొప్పిని తట్టుకోలేక, చెప్తాను, నే నిజం చెప్తాను, ప్లీజ్ నన్ను చంపొద్దు, షూట్ చేయొద్దు అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నీరసంగా అన్నాడు. అతను ఇకనైనా నిజం చెప్తాడు అని అనుకుని సంజయ్ మెల్లగా గన్ను కొంచెం పక్కకు జరిపాడు. ఆ క్రిమినల్ అదే అవకాశంగా తీసుకొని సంజయ్ను వెనక్కి తోసి బేస్మెంట్ నుండి బయటికి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. కాని అక్కడ్నుండి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ సురేష్ తనతో వచ్చిన బాడీగార్డ్స్ ను ఆ రూమ్ బయట కాపలాగా ఉంచాడు. ఆ క్రిమినల్ అక్కడ్నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించగానే, క్యాచ్ హిమ్, వాడిని పట్టుకోండి అని సంజయ్ గట్టిగా అరుస్తాడు. బయటున్న బాడీగార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యి ఆ క్రిమినల్ను పట్టుకుని ఒళ్ళు హూనమయ్యేలా కొట్టి ఫైనల్ గా అదే రూంలోకి మళ్లీ తీసుకొచ్చి గట్టిగా సంకెళ్లతో కట్టేశారు. ఇక ఇక్కడి నుండి తప్పించుకోవడం కష్టం, వీళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని అర్థం చేసుకున్న ఆ క్రిమినల్ ప్రాణాల కోసమైనా నిజం చెప్పాలని డిసైడ్ అయ్యి, కొట్టొద్దు, కొట్టొద్దు, చెప్తాను, నిజమేంటో చెప్తాను అని వేడుకున్నాడు. అసలు అతను ఖుషీని ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఎవరు చేయమన్నారు, దాని వెనుక ఉన్న క్రిమినల్ విషయాలన్నీ బయటపెట్టేస్తాడు. సంజయ్ తన మనసులో, వీడు నిజం మొత్తం చెప్పినా కూడా వీడికి చేసిన తప్పుకి శిక్ష పడి తీరుతుంది. వీడు చేసింది చాలా క్రూరమైన పని, ఖుషీని చంపడానికి ప్రయత్నించాడు, అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అని అనుకోని గన్ను అతని తలకు ఎక్కుపెట్టి కంటిన్యూస్ గా 2-3 బుల్లెట్స్ కాల్చేశాడు సంజయ్. ఆ బుల్లెట్ ను గుండెకి గురిపెట్టి మరొక 2 బుల్లెట్లను కాళ్లకి గురిపెట్టి పేల్చాడు. ఆ క్రిమినల్ లైఫ్లెస్ గా నేల మీద పడిపోయాడు. అతని శరీరం నుండి రక్తం ప్రవాహంలాగా కారిపోతోంది. ఆ క్రిమినల్ చేసిన తప్పుకి అతని చాప్టర్ క్లోజ్ అయ్యింది అని అనుకుంటూ సంజయ్ తన పనిని ముగించుకుని డెడ్ బాడీను బాడీగార్డ్స్ కి అప్పజెప్పి రిటర్న్ అవుతాడు. తన సొంత కూతురు కాకపోయినా ఖుషీని తన కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నాడు సంజయ్. అలాంటిది ఖుషీని చంపాలనుకున్న వాళ్లను అంత సులువుగా చంపినందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతాడు.
సంజయ్ కోపం ఇంకా తీరక వాడిని చిత్రహింసలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి నరకయాతన పెట్టి మరీ చంపాల్సింది అని మనసులో అనుకున్నాడు. ఇక ఖుషీ కిడ్నాప్ ప్లాన్ వెనుక ఉన్న ఆ వ్యక్తులకు డేంజరస్ డెత్ అంటే ఎలా ఉంటుందో చూపించాలని డిసైడ్ అయ్యాడు సంజయ్. మరుసటి రోజు ఉదయం సంజయ్ ఖుషీని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడు. ఖుషీ బేబీ, ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పి తగ్గిందా అని ఖుషీ తలను ప్రేమగా నిమురుతూ అడిగాడు. ఖుషీ తన క్యూట్ ఫేస్తో సంజయ్ని చూస్తూ నేను బాగున్నాను శాంతా అంకుల్ అని ముద్దుగా బదులిచ్చింది. అవునా, దట్స్ గ్రేట్. ఖుషీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అని ఖుషీ బుగ్గలను గిల్లుతూ అన్నాడు సంజయ్. అతని చేతికి బ్యాండేజ్ ఉండడం గమనించిన ఖుషీ వెంటనే సంజయ్ చేతిని తన చిట్టి చేతులతో పట్టుకుని శాంతా అంకుల్, నీ చేతికి ఏమైంది అని కంగారుగా అడిగింది. ఖుషీని తాను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయాడన్న గిల్టీ ఫీలింగ్తో తన పిడికిలను బిగించి గట్టిగా గోడకి పంచ్ చేశాడు సంజయ్. దాంతో అతని చేతికి గట్టిగా దెబ్బ తగలడంతో బ్యాండేజ్ వేసుకున్నాడు. ఖుషీకి ఈ విషయం తెలిస్తే కంగారు పడుతుందని తన చేతిని వెనక్కి పెట్టుకుని దాచుకుంటూ ఏం లేదు ఖుషీ బేబీ, జస్ట్ ఒక చిన్న దెబ్బ తగిలిందంతే అని బదులు ఇచ్చాడు. ఖుషీ చాలా ఫ్రస్ట్రేటెడ్ గా చూస్తూ చిన్న దెబ్బ ఏంటి, అసలు నువ్వు ఇంత పెద్దగా అయ్యాక కూడా చిన్నపిల్లల్లా దెబ్బలు తగిలించుకుంటున్నావేంటి అంటూ పెద్ద అమ్మాయిలా తిట్టింది. తన మాటలకు అక్కడి వారందరూ నవ్వేశారు. ఖుషీ చూపిస్తున్న ప్రేమకు సంజయ్ మనసు కరిగిపోయింది. అదృష్టవశాత్తు ఖుషీకి ఏం కాలేదు, తను సేవ్ అయింది. లేకపోతే ఈ బంగారు పాపను కల్లా కపటం లేని తన ప్రేమను మిస్ అయ్యేవాడిని అని మనసులో అనుకుని ఖుషీ క్షేమంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. జస్ట్ అప్పుడే సంజయ్ ఖుషీతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్తుండగా ఎవరో పరుగున వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించి వారి వైపే వస్తున్నారని ముందుగానే గెస్ చేశాడు సంజయ్. వార్డ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఖుషీ బెడ్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సమీరా. హే, నే మరీ లేటుగా వచ్చానా? నాకీరోజు పొద్దున్నే విషయం తెలిసింది, చెర్రీ హాస్పిటల్లో ఉందని. తెలిసిన వెంటనే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేశాను అంటూ కంగారుగా చెప్తూ ఖుషీ వైపుకి తిరిగి నా చిట్టి కోడలికి ఇప్పుడెలా ఉంది? బానే ఉన్నావుగా చెర్రీ అని అడిగింది సమీరా. సమీరన్ను చూడగానే సంజయ్లో తెలియని ఇరిటేషన్ మొదలయ్యింది. తన వైపు ఫ్రస్ట్రేటెడ్ గా చూస్తూ హలో, కొంచెం జెంటల్గా బిహేవ్ చెయ్యి, తను చిన్నపిల్ల, నీ బిహేవియర్తో తనని భయపెట్టకు అని అన్నాడు. ఓ సారీ సంజయ్ అని వెటకారంగా నవ్వుతూ మళ్లీ చిన్నారి వైపుకి తిరిగి హలో మై డియర్ చెర్రీ బేబీ, నేనెవరో గుర్తున్నానా అని అడిగింది సమీరా. ఖుషీ ఆలోచిస్తూ హా, డిటెక్టివ్ ఆంటీ, బ్యూటిఫుల్ ఆంటీ, చామ్ ఆంటీ అంటూ తనకు తెలిసిన పేర్లన్నీ చెప్పేసింది. సమీర చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి నేను నీకు జస్ట్ ఆంటీ కాదు, నేను నీ సొంత ఆంటీని, కాబట్టి ఇప్పటి నుండి నువ్వు నన్ను అత్త అని పిలవాలి, ఓకేనా అని అంటుంది. ఖుషీకి సమీర మాటలు అర్థం కాలేదు. తన తలను అడ్డంగా ఊపుతూ అత్త అంటే ఏంటి అని కన్ఫ్యూజ్డ్ గా అడిగింది. చిన్నప్పటి నుండి ఫారెన్ లోనే పెరిగిన ఖుషీకి అచ్చ తెలుగు భాషలో పిలవడం తెలీదు. అందరినీ ఆంటీ అని పిలవడమే తనకు అలవాటైపోయింది. అందుకే అత్త అని పిలవమనగానే తాను కన్ఫ్యూజ్ అయ్యింది. ఎలా చెప్పాలి? హా, మీ డాడీకి నాకు ఒకే అమ్మ కాబట్టి, నీ డాడీకి నువ్వు కూతురువు కాబట్టి నువ్వు నాకు కోడలవుతావు, నేను నీకు మేనత్త అవుతాను. ఎందుకంటే మనందరి రక్తం ఒకటే, అందుకే నువ్వు నన్ను అత్త అని పిలవాలి, అర్థమైందా అని అంటుంది సమీరా. ఖుషీ క్వశ్చన్ మార్క్ ఫేస్తో సమీరను చూస్తుంది. తను ఇంత చెప్పాక కూడా ఖుషీకి ఏం అర్థం కాకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది సమీరా. సమీర ఎక్స్ప్లెనేషన్ మరీ ఎక్కువ కాంప్లికేటెడ్ గా, కన్ఫ్యూజింగ్ గా ఉందని గమనించిన పవిత్ర ఖుషీ దగ్గరికి వచ్చి ఖుషీ బేబీ, నీకు ఆ నర్సరీ సాంగ్ గుర్తుందా? అందులో మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ గురించి ఉంటుంది. నేను నీకు ఆ రైమ్ ను చాలాసార్లు నేర్పించాను. అందులో డాడీ సిస్టర్ను తెలుగులో ఏమని పిలుస్తారో ఉంది, గుర్తుకు వచ్చిందా అని అడిగింది. ఖుషీ వెంటనే ఆ నర్సరీ రైమ్ ను మనసులో పాడుకుంటూ సడన్ గా నాకు గుర్తు వచ్చింది, డాడీ చిట్టర్ను అత అంటారు,
చామాంటి డాడీ చిచ్చారు కాబట్టి చామాంటి నాకు అత్త అని క్యూట్ గా నవ్వుతూ చెప్పింది. పవిత్ర నవ్వుతూ అతా కాదు బేబీ, అత్త అనాలి అని చెప్పగానే ఓకే అత్త అని నవ్వుతూ అంటుంది. ఖుషీకి ఫైనల్ గా అత్త అంటే ఏంటో అర్థమయ్యి తనను అత్త అని పిలవడం చూసి సమీర చాలా సంతోషపడిపోయింది. ఖుషీ బుగ్గలను గిల్లుతూ హే నా చిట్టి కోడలా, చాలా స్మార్ట్ నువ్వు అని పొగిడింది. సమీర కొద్దిసేపు ఖుషీతో ఆడుకున్న తర్వాత పవిత్ర విజయ్ వైపుకి తిరిగి అసలు మీ ఇద్దరి గురించి చెప్పడమే వేస్ట్. మీరు మరీ ఓవర్ చేస్తున్నారనిపించట్లేదా మీకు? ఓ మై గాడ్, మీకు కూతురుందన్న విషయం నాకెందుకు చెప్పలేదు? అసలు ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే మాకెవ్వరికీ ఖుషీ మీ ఇద్దరి కూతురని తెలిసేదే కాదు. సీరియస్లీ మిమ్మల్ని ఎవరిని నమ్మకూడదు. నువ్వు కూడా నా దగ్గర దాస్తావనుకోలేదు మధుశ్రీ. మీ ఇద్దరి వల్ల నా క్యూట్ చిట్టి కోడలు చాలా కష్టాలు పడింది అని కోప్పడింది. హే శామ్, సారీ. కొన్ని రోజుల వరకు చెర్రీ ఐడెంటిటీని తన సేఫ్టీ కోసం ఎక్కడా రివీల్ చేయొద్దని విజయ్ చెప్పాడు. అందువల్ల నీకీ విషయం చెప్పలేకపోయాను అని అంటుంది పవిత్ర. ఇంతకు ముందొకసారి విజయ్ ఖుషీని ఇంటికి తీసుకుని వచ్చి అతని పేరెంట్స్ ను రిక్వెస్ట్ చేయడం చూసి పెళ్లి ప్రెషర్ నుండి ఎస్కేప్ అవ్వడం కోసం ఇలా డ్రామా ఆడుతున్నాడని అనుకుంది సమీరా. కాని ఖుషీ నిజంగానే విజయ్ సొంత కూతురని, ఖుషీ హెల్ప్ తో అతను తన ఫ్యామిలీను రిక్వెస్ట్ చేసి మధుశ్రీని పెళ్లి చేసుకునే ప్లాన్లో ఉన్నాడన్న అసలు విషయం తనకు ఆ రోజే తెలిసింది. ఆ విషయం తెలియగానే సమీర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అతనికి తన అక్క గురించి బాగా తెలుసు. తను ఖచ్చితంగా ఏదైనా న్యూస్ తెలిస్తే అది అందరికీ చెప్పే వరకు నిద్రపోదని, అందుకే ఖుషీ గురించి ఎక్కడా చెప్పొద్దని ముందుగానే తనకు వార్న్ చేస్తాడు. సమీర చాలా ఒబీడియంట్ గా తల ఆడిస్తూ అలాగే విజ్జు, అయినా నేనెవరికి చెప్తాను చెప్పు? నేనెవ్వరికి చెప్పలేదు కూడా, జస్ట్ అమ్మకి చెప్పానంతే అని స్లోగా బాంబ్ పేల్చింది. విజయ్ ఒక్క నిమిషం స్టన్ అయ్యాడు. నీకు నా లైఫ్తో ఆడుకోవడమంటే ఇంత ఇష్టమా అని ఖుషీ తల్లి ఎవరో కాదు మధుశ్రీ అని తెలిస్తే వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తూ టెన్షన్ గా ఫీల్ అయ్యాడు.